గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు మేము వెళ్తున్న ప్లేస్ లేపాక్షికి వెళ్తూ ఉన్నాము. సో అక్కడ పోయి ఎక్స్ప్లోర్ చేస్తాను నేను. సో అంతవరకు స్టే ట్యూన్డ్. బాయ్. సో స్టేషన్కి అయితే వచ్చేసాము. 5వ నంబర్ ప్లాట్ఫామ్ మీద ట్రైన్ వస్తుంది హిందూపూర్కి. సో టికెట్ తీసుకున్నాము. ఈ ట్రైన్ వెళ్ళిపోతూ ఉంది. ఈ ట్రైన్ ప్లేస్లోనే ఆ ట్రైన్ వస్తుంది. సో ఆ పక్క పోవాలా, ఇక్కడ ఆగాం మేము. ఆ పక్క పోయి ట్రైన్ వచ్చే వరకు వెయిట్ చేస్తాం. హిందూపూర్ రీచ్ అయ్యాము. సో ఇక్కడ నుంచి లేపాక్షికి వెళ్తూ ఉన్నాము. అండ్ షేరింగ్ ఆటోస్ ఉంటాయి, చూపిస్తాను నేను మీకు. 50 రూపీస్ పర్ పర్సన్. సో లేపాక్షి పోతూ ఉండేది ఇది సెకండ్ టైం. నేను అప్పుడు వచ్చినప్పుడు సరిగ్గా వీడియో సరిగ్గా రాలేదనేసి సో ఇంకోసారి నేను ఎక్స్ప్లోర్ చేసేకి లేపాక్షికి వెళ్తూ ఉన్నాను. సో మీరు కూడా నా వీడియో చూడండి, మొత్తము చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో తీస్తున్నాను నేను. సో మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చినట్టు అవుతుంటే నా వ్లాగ్స్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో సర్కిల్లో నుంచి 50 రూపీస్ పర్ పర్సన్కి ఆటో దొరుకుతుంది. సో ఇక్కడ నుంచి మేము లేపాక్షికి వెళ్తున్నాము. సో లేపాక్షికి అయితే వచ్చేసాము. పర్ పర్సన్ 30 రూపీస్ తీసుకున్నాడు. సో ఇక్కడ నుంచి ఆపోజిట్లోనే గుడి ఉంది, చూపిస్తాను. లేపాక్షి అంటేనే మనకు గుర్తొచ్చేది 7 పడగల నాగు ఉన్న శిల్పం, దాని కింద ఉన్న శివలింగం, అలాగే భారీ అయిన నంది. అయితే ఈ ఆలయం లోపల తలెత్తి పైకి చూస్తే కనపడేది రంగురంగుల బొమ్మలు. ఈ ఆలయం లోపల సుమారు 500 ఏండ్ల నుంచి ఈ వర్ణ చిత్రాలు ఉన్నాయి. అయితే ఈ ఆలయం నిర్మించిన వారు వీరన్న వీరుపన్న వారు. వీరభద్రుణ్ణి సందర్శించిన కథలు కూడా ఇక్కడ మనము చూడవచ్చు. అలాగే ఇక్కడ జనజీవనాన్ని కూడా చూపించారు. ఆ కాలంలో జనాలు వస్త్రాలు ఎలా ఉండేవి, కేశాలంకరణ ఎలా ఉండేది, కిరీటాలు ఎలా ఉండేవి, రాజపురుషులు ఎలా ఉండేవారు, అలాగే మామూలు భట్టులు ఎలా ఉండేవారు, ఇలా అనేక రకాలైన విషయాలు ఈ వర్ణ చిత్రాల్లో మనం చూడవచ్చు. ఈ ప్రాంగణంలో 3 ప్రాకారాలు, 3 ప్రధాన ఆలయాలు, 3 ఉప ఆలయాలు, ఒక అర్ధమండపం, నాట్య మండపం ఉంటాయి. అలాగే వీరభద్రుడితో పాటు విష్ణువు, శివుడు, దుర్గాదేవి ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఉంటాయి. ఈ అద్భుత శిల్పాలు చెక్కిన స్తంభాలు అనేకం. అయితే ఒక గోపురం కాలక్రమంలో దెబ్బతింది. ఒక కళ్యాణ మండపం నిర్మాణం సగంలో ఆగిపోయింది. ప్రధాన ఆలయం ఉన్న కొండను కూర్మశైలం అని అంటారు. స్కంద పురాణంలో శివుడికి ముఖ్యమైన 108 క్షేత్రాల్లో ఒకటిగా లేపాక్ష పాపనాశ అని పేరుతో ఈ ఊరి ప్రస్తావన ఉంది అని స్థానికులు చెప్తారు. పురాణాల ప్రకారం అగస్త్య మహర్షి ఇక్కడ ఆలయం నిర్మించారు. చరిత్ర ప్రకారం చూస్తే 16వ శతాబ్దంలో విజయనగరాన్ని అచ్యుతరాయలు వారు పాలిస్తున్నప్పుడు ఆయన అధికారైన విరుపన్న ఈ ఆలయం కట్టించారు. 1733లో ఆలయం ప్రతిష్ఠ జరిగినట్లు శాసనాలు చెప్తున్నాయి.
విరుపన్నతో పాటు ఆయన సోదరుడు వీరన్న కూడా ఈ ఆలయం నిర్మాణంలో సహాయం చేశారని చెప్తారు. అయితే విరుపన్న దగ్గర డబ్బులు సరిపోక ప్రజలు పన్ను కట్టిన డబ్బులతో రాజు అనుమతి లేకుండా ఈ ఆలయం నిర్మించారు అని ఈ యొక్క వాదన ప్రచారంలో ఉంది. తర్వాత విషయం రాజుకి తెలియడంతో అచ్యుతాయల వారు విరుపన్నను శిక్షించాడు. అందుకే ఇక్కడ కళ్యాణ మండపం సగంలో ఆగిపోయింది. అయితే వీటికి శాసనాలు లేవని ఇక్కడ జనాలు చెప్తారు. లేపాక్షి అనే పేరు ఎలా వచ్చిందని రకరకాలుగా కథలున్నాయి. రాముడు జటాయు పక్షిని ఇక్కడ లేపక్షి అని అన్నాడు కాబట్టి ఈ ఊరు లేపాక్షి అయింది. ఇదొక కథనం. అయితే మరో కథనం ఏమిటంటే అచ్యుతరాయలు వారు శిక్ష వేయడానికి ముందే విరుపన్న తన కళ్ళు పీకి ఆ ఆలయం గోడకి విసిరి కొట్టాడు అని, దీంతో లేపము ఆక్షి కలిసి లేపాక్షి అయ్యిందని పేరు వచ్చింది అని మరో కథనం. అయితే ఇక్కడ నంది చెక్కడం ముందే ఈ గ్రామానికి లేపాక్షి అని పేరున్నట్టు చరిత్ర చెప్తోంది. అయితే ఇక్కడ భారీ నంది ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నందిగా చెప్తారు. ఒకే రాయితో ఈ నందిని నిర్మించారు. 17 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవు ఉన్న ఈ నంది ఏకశిలా నంది అని అంటారు. హలో హలో, బిస్కెట్ బాగుందా? బిస్కెట్ బాగుందా? నా ఫ్రెండ్. మేమైతే స్టేషన్కి వచ్చేసాము అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాము. సో మీకు ఈ చిన్న వ్లాగ్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. బాయ్.